హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు వెరీ స్పెషల్ లడ్డు చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా చాలా హెల్దీ అండి. అదేంటంటే రాగులతో చాలా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అచ్చం సున్నుండలు తినేటట్టుగానే ఉంటాయి. పిల్లలు రాగులు తినమంటే తినరు కదా, మిల్లెట్స్ తినమంటే ఇష్టపడరు కదా. ఇలా లడ్డు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చాలా బలం కూడా. ఇది ఎవరికైనా చాలా చాలా బలం అండి. ఇలా ఒక కప్పు రాగులు తీసుకొని వేయించుకోవాలి. వీటిలో కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది. ఖచ్చితంగా శుభ్రం చేసుకొని మాత్రమే తీసుకోండి. తర్వాత ఇవి మంచిగా వేయించుకోవాలి. జుట్టుకైనా బోన్కైనా చాలా చాలా మంచిదండి రాగులు అనేది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హెల్దీ ఫుడ్ అంటే రాగులు అని చెప్పొచ్చు. మిల్లెట్స్లో ఇది చాలా బెస్ట్ అండి, పనిచేస్తుంది. ఇవి మంచిగా వేయించుకోవాలి. ఇది కొంచెం క్రిస్పీగా అయిందా లేదా అని మనం కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి మాత్రం ఖచ్చితంగా మంచిగా వేగాలి. వేగకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది, అరగదన్నట్టు. అలా అవ్వకుండా ఉండాలంటే మంచిగా వేయించుకోవాలి. తర్వాత నేను మినపగుళ్ళు వేస్తున్నాను. అరకప్పు మినపగుళ్ళు. పొట్టు ఉన్నవైనా వేసుకోవచ్చు, లేనివైనా వేసుకోవచ్చు. నేను హెల్దీగా ఉంటుందని పొట్టు ఉన్నవి మాత్రమే వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే పొట్టు లేనిదైనా వేసుకోవచ్చు. ఇది అరకప్పు మాత్రమే వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. మనకి వేయించుతుంటే మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. మనకి వైట్గా ఉంటే కలర్ చేంజ్ అవుతుంది, కనిపిస్తుంది. కానీ ఇవి బ్లాక్గా ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు కాబట్టి కొంచెం నోట్లో వేసుకుంటే క్రంచిగా వస్తుంది కదా, అప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టకుండా చిన్నగా మంట పెట్టి వేయించుకోవాలి. తర్వాత రాగులు మిక్సీ పట్టేసుకోవాలి. అవి మిక్సీ పట్టేసేటప్పుడు ఇలాచి వేసుకున్నాను, ఒక 4-5. తర్వాత ఎండు కొబ్బరి. ఇందులో ఎండు కొబ్బరి వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఒక కప్పు ఎండు కొబ్బరి, ఒక చిప్ప ఉంటుంది కదా, అది మొత్తం ఇలా తురిమేసుకొని వేసుకుంటే బాగుంటుంది. లైట్గా వేయించుకోవాలి. ఇది స్టవ్ వెలిగించకుండా అవసరం లేదు. మనం ఇప్పటిదాకా అవి వేయించాం కాబట్టి అదే హీట్లోనే వేయించేసుకుంటే సరిపోతుంది. ఆ హీట్లోనే చూసారా, తొందరగా వేగిపోతుంది కాబట్టి మాడకుండా చూసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రాగుల పొడి ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. ఇలా ఫైన్గా పట్టేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మిల్లులో అయినా వేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఇంట్లోనే మనం పట్టేసుకోవచ్చు అండి. తర్వాత మినపగుళ్ళు కూడా కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. అది కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత మిక్సీలో అప్పుడు బెల్లం తురుము కూడా వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు కప్పు నెయ్యి పడుతుంది. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను నేను. సుమారుగా ఒక పావు కప్పు ఉంటుంది. ఇది వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా అన్నీ మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ మాడకుండా చూసుకోండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అందులో మొత్తం కలిపేసుకోవాలి. మనం ముందుగా రాగి పొడి కలిపేసుకున్నాం కదా, రాగి బెల్లం పొడి అవన్నీ కలుపుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. మినపప్పు ఉంది కదా, ఇవన్నీ మంచిగా అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా కలిపేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి తురుము, అది కూడా అందులో వేసేసుకోవాలి. చూసారా, కొంచెం ఇలా నలిపి వేసేసుకుంటే బాగుంటుంది. మరి ఫైన్గా పొడి చేసుకునే దానికంటే మనం ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. చూడడానికి, తినడానికి కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేడివేడిగా నెయ్యి ఉంది కదా, అది అందులో వేసేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది మనకి అచ్చంగా ఎలా ఉంటుందంటే టేస్ట్ సున్నుండలాగా ఉంటుంది. మనం మినపప్పు వేసాం కాబట్టి కొంచెం అలా రాగి టేస్ట్, సున్నుండ టేస్ట్ లాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా హెల్దీ కూడా. ఈవినింగ్ కాగానే బయట ఫుడ్స్ ఇలాంటివి కాకుండా ఇలాంటి రెసిపీస్ ఇస్తే పిల్లలకి హెల్దీ ఉంటుంది. మనకి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి. పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకి ఇవ్వండి. రోజు ఒక లడ్డు స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. ఆడపిల్లలకైతే ఇంకా మంచిది.
బోన్స్‌కి కానీ, హెయిర్‌కి కానీ, హెయిర్ హెల్తీగా ఉండడానికి కానీ రాగులనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. చూసారా? ఇంత చక్కగా ముద్ద అయింది కదా! ఇలా లడ్డూలన్నీ చేసి పెట్టుకోవాలి. మీకేమైనా నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి వేడి చేసుకొని వేసుకోవచ్చు. లేదనుకో నెయ్యి అంతగనం వద్దనుకుంటే కొంచెం పాలు చిలకరించుకుంటూ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. చూసారా? నేను చేసినవైతే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. పాలతో అయినా చేసుకోవచ్చు. చూసారా? ఎంత హెల్తీగా ఉంటాయో ఇంట్లో చేసి పెట్టుకుంటే. పిల్లలకి ఖచ్చితంగా రోజు ఒకటి ఇవ్వండి. మనకు కూడా చాలా చాలా మంచిది. చూడటానికి ఎంత బాగుంది కదా! తినటానికి కూడా అంతే బాగుంది. ఇంత హెల్తీ అయిన లడ్డు మీకు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.